ఆ ఐవేరు పాఠం చెప్తా ఉన్నాడు. ఎవరికి? ఆ చిన్న పిల్లలకి పాఠం చెప్తా ఉన్నాడు. పాఠం చెప్తూ చెప్తూ ఉంటే 12:30 అయిపోయింది. ఎంత అయింది? 12:30 అయిపోయింది. యాక్చువల్గా ఆయన 12:30 దాటిందంటే అతను తినకుండా ఉండలేడు. అతనికి ఉన్నటువంటి వీక్నెస్ అది. అతను ముందు కూర్చున్నటువంటి ఒక వ్యక్తి ఆ రోజే జాయిన్ అయ్యాడంట. ఏ రోజు? కొత్తగా న్యూ జాయిన్. ఓకే, ఆ జాయిన్ అయినటువంటి ఆ పిల్లోడు ఆ ఐవేర్ సాయి అలాగే చూస్తుండంట, కళ్ళు తెరుచుకుని. ఎలా చూస్తుంట? అలాగే రెప్ప కొట్టుకుని చూస్తూ ఉన్నాడు. ఈయన చాలా శ్రద్ధగా వింటున్నాడు కాబట్టి ఇప్పుడు నేను మధ్యలో ఆపడం కరెక్ట్ కాదు అని చెప్పి 1/2 అవర్ చెప్పాడు. 1/2 అవర్ అంటే 1 వరకు చెప్పాడు, 1 గంట వరకు చెప్పాడు. ఏంటి? పాఠం, లేదా అతను ఏదైతే చెప్తున్నాడో చెప్పేది. ఇంకా ఈ ఈ ఈ బాలుడు అలాగే చూస్తున్నాడు, ఇంకా అలాగే చూస్తున్నాడు. ఆయన మోహన్ సాయి అంటే ఇతనికి ఏమనిపించింది? ఈ అబ్బాయి చెత్తగా వింటున్నాడు కాబట్టి మధ్యలో ఆపడం కరెక్ట్గా అని చెప్పేసి 1:30 వరకు చెప్పాడు. ఓకే, ఆ తర్వాత ఆకలేసి సరే ఇంకెళ్ళండి తినేసి రాని చెప్పి వెళ్ళిపోయారు. అందరూ వెళ్ళిపోయారంట, కానీ ఈ అబ్బాయి మాత్రం అలాగే చూస్తాడు. అప్పుడు ఆ పక్కన ఉన్న అతను నుండి, అరే లేరా, సార్ వెళ్ళిపోయాడు అనంట. వెళ్ళిపోయాడు సారు అనంట. అంటే వీడికి ఏం అలవాటు ఉందంట? కళ్ళు తెరుచుకుని నిద్రపోయి అలవాటు ఉందంట. పాపం ఐవేర్ ఏమనుకున్నాడు? పొరపాటు పడ్డాడు. అలాంటి అలవాటు మనకి ఎవరికి లేదు కదా. మీకు అర్థమైందా? ఆ బాలుడు కంట కళ్ళు తెరుచుకొని నిద్రపోయి అలవాటు ఉందంట. ఆ ఐవేర్ మాసిపోయాడు. అలాగే వింటున్నాడని చెప్పి అనుకున్నాడు. నేనేం చెప్పాలని ఆశపడుతున్నానంటే, మన దేవుని గురించి ఏదైతే మనం వింటున్నామో, ఏదైతే మనం నేర్చుకున్న దాన్ని ప్రకటించే వారిగా ఉండాలి. ఒకరికే చెప్పలేదు దేవుడు ఈ మాట. ఏ మాట చెప్పండి? అయ్యో, సువార్తను ప్రకటించకపోతే నాకు శ్రమ,